ప్రజలకందరికీ నేను మీ అందరికీ నా వందనాలని చెల్లించుకుంటాను. అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. మరి మీ పెద్దలు కలిపి నేను అందరికీ సూత్రాలు చెల్లించుకుంటానండి. దేవుడండి మమ్మల్ని మా ఇంట్లోనండి పెద్ద గ్యాసెస్ ఎలా కంపు కొట్టేసిందండి. నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అయితే గోడంతా కంపు కొడుతుంటే నాకు నోటంట మాట రాలేదు. అయ్యో ఎవరు లేరు, ఏటీ కొంపని తెల్లవారిన వరకు నేను ఇంట్లో ఆగే ఉండిపోనండి. తెల్లారులేసి చూస్తే ఆకాశ వచ్చినాడు, ఏటి మనకి గ్యాస్ ఎలాగ వచ్చిందంటే నాకు చాలా బెంగేసిందండి. అక్కడ ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని అది కొన్నాను. అయితే ఇంటికి వాళ్ళకి చెప్తే ఏమన్నారంటే, అమ్మో గ్యాస్ పంపి వెళ్ళిపోతుంది, ఇంట్లో ఉండకు బయటికి వెళ్ళిపోరని చెప్పినారండి. సరే లేకొని మేము ఇంట్లో ఉన్న తర్వాత అండి మేమేమో గ్యాస్ ఇది అయిపోయిందని పైపు పట్టుకొని మేము రాజన్నగరం వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడేమో అమ్మ ఈరోజు ఎలవ అయిపోయిందంటే ఒక అతను వాళ్ళ అమ్మ బాగాలేదని మాత్రలు కొనడానికి వచ్చి, అయ్యో ఆ బాబా అన్నాడు, అమ్మ గ్యాస్ కొడుతుంది కదా పైపు కొని చెప్తాను రామ్మని చెప్పి నాకేమో కూరమాంపాలని తీసుకొచ్చి గ్యాస్ పైపు కొని మళ్ళీ నాకు ఇంటికి దిగబెట్టాడండి. అతను వచ్చి గ్యాస్ మళ్ళీ బాగు చేసి ఏం పర్వాలేదమ్మా అని అన్నాడు. అయితే నాకు అది చాలా ప్రమాదం కానీ దేవుడు నాకు తప్పించినాడండి. మరి యాటసుకైతే అండి పడిపోయినప్పుడు చెయ్యి ఇరిగిపోతుకలు అనుకున్నామండి. దేవుడు మాకు ఎంత మేలు చేసినాడో చెప్పుకోలేము. ఇప్పుడు అతనికి మంచి ఆరోగ్యంతోనే ఉన్నాడండి. వర్షమైన డ్యూటీకి వెళ్తాడు. తర్వాత మరి నాకు అయితే చాలా బలహీనత వచ్చింది, కానీ దేవుడే నాకు తగ్గించినాడు. అతను ఆ రాత్రి మీద ఎంత సమస్య వచ్చినా సరే దేవుడు నా చేరుపు నుండి నన్ను రెక్కపెట్టి నడిపించినాడండి. దేవుడికి వందనాలు. తర్వాత నేను రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అయితే చాలా భయంకరము. కోరిటర్కి వెళ్ళినప్పుడు అయితే నాకు చాలా బెంగేసినా సరే దేవుడు నాకు రెక్క పెట్టి అటే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తాడండి. దేవుడికి వందనాలు. అలాగే నాకు ఇల్లు లేకపోయినా సరే మేము అద్దెంట్లో 3 సంవత్సరాలు అయిందండి. నేను ఇల్లు లేదని బాధపడతాను, కానీ ఆ ఇంటికి వెళ్ళమ్మంది, అమ్మ ఇల్లు ఖాళీ చేసేమో అన్నది. అయితే నేను నిన్నటి కాంచి ఇల్లు చూస్తే నాకు మంచి ఇల్లు దొరికిందండి. నేనేమో మంగళవారం నాడు ఇంట్లో దిగిపోవాలా, లేకపోతే బుధవారం దిగాలి అనుకుంటున్నా. నాకు దేవుడు మంచి ఇల్లు ఇచ్చినాడు. మరి మా ఇద్దరు గురించి మరి నాకైతే 2 పిల్లలు, ఆడపిల్లలు, బాబు వేసుకోమారును. అయితే నాకు 5 మనవరాళ్ళు అయినారండి. నేను గురించి బాధపడలేదు, కానీ సంతోషంతో నా బిడ్డకి ఒక కుమారు రావాలని మీ అందరి గురించి నేను చెప్తాను. నా కాలు శుభ్రంగా రావాలని నేను అందరికీ చెప్తాను. మరి నాకు 5 మనవరాలు అయిన తర్వాత బాబు పుట్టాలని నేను కోరుకుంటాను. మీరందరూ ప్రార్థన చేస్తారు. అలాగే తండ్రి నీకు వందనాలు చెల్లించిన సాత్రం దేవుడిది.